జన్యు మార్పిడి విత్తనాలకు మరో యువ రైతు బలయ్యారు. ములుగు జిల్లా చిరుతపల్లికి చెందిన లోకం మధుకృష్ణ ఆత్మహత్య చేసుకున్నారు. హైటెక్ కంపెనీకి చెందిన మొక్కజొన్న విత్తనాలు నాటి నష్టపోయారు మధుకృష్ణ. దీంతో మనస్తాపంతో ఆయన ఆత్మహత్య చేసుకున్నారు. అయితే రైతు ఆత్మహత్యకు కుటుంబ కలహాలు కారణమని చెప్పాలంటూ కుటుంబ సభ్యులపై ఒత్తిడి చేస్తున్నాయి విత్తన కంపెనీలు. జన్యు మార్పిడి విత్తన సాగుపై సీడ్ బాంబ్ పేరుతో ఇటీవలే బిగ్ టీవీ వరుస కథనాలు ప్రసారం చేసింది. బిగ్ టీవీ కథనాలతో ఇప్పటికే అధికార యంత్రాంగం కలిసింది. ములుగులో పర్యటించి మొక్కజొన్న కంకులను సేకరించారు వ్యవసాయ శాఖ అధికారులు. నకిలీ విత్తనాలు అమ్మే వారిపై పీడీ యాక్ట్ కింద కేసులు నమోదు చేస్తామని మంత్రి సీతక్క కూడా ప్రకటించారు. పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి వేణు అందుబాటులో ఉన్నారు. రైట్ వేణు, ఏదైతే ములుగు జిల్లాలో అక్కడున్న యువ రైతు మధుకృష్ణ ఆత్మహత్య చేసుకున్నారు ఈ విత్తనాలకి సంబంధించి అని తెలుస్తుంది. దానికి సంబంధించి ఆ కంపెనీ ఏమంటుంది, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేశారు, అసలు కుటుంబ సభ్యులు ఏమంటున్నారు? నెల రోజుల నుంచి కూడా ఇటు ములుగు ఏజెన్సీ వెంకటపురం వాజేడు మండలాలకు సంబంధించి సుమారు 1400 మంది రైతుల దగ్గర నుంచి 5-6 సంవత్సరాల నుంచి కూడా ఇటు ఎంఎన్సీ కంపెనీలు జెంటా, మోన్సెంటా, హైటెక్, డిపి కంపెనీలు విత్తన ఉత్పత్తి కేంద్రాలుగా ఏజెన్సీ ప్రాంతాన్ని ఎంచుకున్నాయి. అందులో భాగంగా రైతులకు 5% కు తిరిగి వాళ్ళే అప్పులు ఇస్తూ వాళ్ళ ద్వారా సాగు చేయించడము, తర్వాత ఎటువంటి అగ్రిమెంట్ లేకుండానే వాళ్ళతో ఈ మొక్కజొన్న సాగు చేసిన క్రమం లోపల ఆ దిగుబడి రాక దాదాపు 4 నుంచి 5 టన్నులు ఎకరాకు వస్తుందని చెప్పినప్పటికీ 1-1.5 టన్నులే రావడంతో అప్పుల పాలు కావడము, ఆ పైగా అత్యధిక ఇంట్రెస్ట్లు కడుతుండడంతో కూడా తీవ్ర అప్పుల భారం పెరిగిపోయి ఆ రైతులంతా కూడా నెల రోజుల నుంచి కూడా పూర్తిగా రోడ్డెక్కి నిరసన చేస్తున్నారు. అయితే ఈ కథనాన్ని బిగ్ టీవీ ప్రసారం చేసిన తర్వాత అధికార యంత్రాంగంలో కొంత కదలిక వచ్చింది. నష్టపరిహారం విషయం లోపల కంపెనీలతో మాట్లాడుతుంది. అదేవిధంగా ఆర్గనైజర్లతో కూడా కలెక్టర్ సమన్వయ సమావేశం ఏర్పాటు చేశారు. కానీ ఇప్పటి వరకు రైతులకు సంబంధించిన నష్టపరిహారం లోపల ఎటువంటి ముందడుగు పడలేదు. అసలు ఎంత నష్టపరిహారం ఇవ్వాలి దానిపై కూడా ఒక క్లారిటీ రాలేదు. సో దీంతోనే నిన్న రైతు వెంకటపురం మండలం చిరుతపల్లికి సంబంధించిన రైతు మధుకృష్ణ కూడా పూర్తిగా అప్పులు పెరిగిపోయాయనేటువంటి ఆవేదనతోనే పురుగుల మందు సేవించి సూసైడ్ అటెంప్ట్ చేసుకున్నాడు. అక్కడి నుంచి ములుగు ఏరియా ఆసుపత్రికి తరలించగా ఈ పరిస్థితి విషమంగా ఉండడంతో వరంగల్ ఎంజిఎం తరలించారు. ఎంజిఎంలో చికిత్స పొందుతూనే చనిపోవడం జరిగింది. అయితే ప్రస్తుతం తన చావుకైతే అటు మొక్కజొన్న పంట వేయడమే ప్రధాన కారణం అంటూ కూడా మృతుని మధుకృష్ణ భార్య చెప్తోంది. 2 నెలల నుంచి కూడా ఈ విత్తన సంస్థలకు సంబంధించిన మొక్కజొన్న సాగు మొదలు పెట్టాడు. గతంలో వరి మిరప వేసుకున్నప్పుడు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉండేది. కానీ ఈ మొక్కజొన్న సాగు చేసిన తర్వాతే అప్పుల పాలయ్యాము. అయితే మొదటి సంవత్సరం అప్పుల పాలైనప్పుడు మానేయాలనుకున్నా కూడా తిరిగి అప్పులు చెల్లించాలంటే మళ్ళీ అదే విత్తనం వేయాలంటూ ఆర్గనైజర్లు ఒత్తిడి చేయడంతోనే మళ్ళీ 2వ సంవత్సరం కూడా ఇదే పంటను సాగు చేశాం. కానీ ఇప్పుడు 2 ఎకరాలు మధుకృష్ణ సాగు చేస్తే 10 క్వింటాలు 8 నుంచి 10 టన్నుల వరకు దిగుబడి వస్తుందని చెప్పినటువంటి ఆర్గనైజర్లు అక్కడ క్షేత్రస్థాయిలో మాత్రం ఎకరానికి టన్నున్నర మాత్రమే దిగుబడి రావడం జరిగింది. దీంతో మరోసారి 1,50,000కు పైగా ఈ సంవత్సరం అప్పులు అయ్యాడు. గత సంవత్సరం అప్పులు అట్లా అంటే 2 సంవత్సరాలకు సంబంధించి అప్పులు దాదాపు 3 లక్షల పైగా అప్పులు కావడంతో తీర్చే దారి లేకనే తన భార్య వద్ద అప్పుల విషయం చెప్పి పంట ద్వారా పూర్తిగా నష్టపోయానని ఆవేదన వ్యక్తం చేస్తూనే తన భార్య ఇంట్లో ఉండగానే ఇంటి వెనుకకి వెళ్లి తన పురుగుల మందు తాగి సూసైడ్ చేసుకుని చెప్తారు. సో మొత్తానికి అంటే ఈ ఘటన లోపల అధికారుల వైఫల్యం ఉంది, అదేవిధంగా విత్తన సంస్థల ప్రమేయం ఉంది. సో దీనిపై ప్రభుత్వం త్వరగా ఏదైనా చర్యలు తీసుకుంటేనే తప్ప అక్కడ మిగతా దాదాపు ఇంకా 1,100 పైగా రైతులు ఉన్నారు. సో వాళ్ళందరి పరిస్థితి కూడా ఇట్లాగే ఉంది. సో అంటే ప్రభుత్వం కనుక త్వరితగతిన చర్యలు తీసుకోకపోతే వాళ్ళ పరిస్థితి కూడా ఇదే విధంగా ఉండే అవకాశం అయితే ఉంది. అక్కడ వేణు, మనం చూసుకుంటే ఎవరైతే ఈ నకిలీ విత్తనాలు అమ్మే యాజమాన్యం ఉంటుందో కంపెనీలు ఉంటాయో వాళ్ళపైన పీడీ యాక్ట్ నమోదు చేస్తామని ఇంతకుముందు మంత్రి సీతక్క చెప్పడం జరిగింది. మరి ఇప్పుడు ఏదైతే ఈ మొక్కజొన్న విత్తనాలు ఈ రైతుకు అమ్మారో ఇంకా మరి ఆ కంపెనీ పైన ఆ యాజమాన్యం పైన ఎటువంటి చర్యలు ఉండే అవకాశం కనిపిస్తుంది? అంటే ఇక్కడ ప్రధానంగా ఒక విషయం గమనించాల్సింది ఏంటంటే రైతులతోని వీళ్ళు ఎప్పుడైతే బాండ్ పిఎస్ అని చేపిస్తున్నారో అప్పుడు అగ్రిమెంట్లు ఉండాలి. కానీ ఆ అగ్రిమెంట్లు లేకుండానే నోటి మాట రూపకంగానే ఆర్గనైజర్లు, విత్తన కంపెనీకి సంబంధించినటువంటి మేనేజర్లు అగ్రిమెంట్ లేకుండానే వ్యవసాయం చేపిస్తున్నారు. సో అంటే ఆ టెక్నికల్ గా దానికి సంబంధించి సాక్ష్యం లేకపోవడంతోనే అటు పోలీసులు కేసు నమోదు చేయడానికి వెనకాడుతున్నారు. అయితే ఇందులో స్వయానా మంత్రి కల్పించుకొని పీడీ యాక్టులు నమోదు చేస్తామని చెప్పినప్పుడు కూడా స్థానిక పోలీసుల వైఫల్యం కారణంగానే కేసులు నమోదు కాలేదు. ఎందుకంటే ఆ రైతులంతా కూడా మూకుమ్మడిగా విత్తనాలు ఇచ్చింది విషయం వాస్తవమే, ఫీల్డ్ ఎంక్వైరీలో కూడా తెలిసింది వాస్తవమే. అయినప్పటికీ కూడా వీళ్ళను మోసం చేసిన ఘటనపై కూడా కేసులు నమోదు చేసే అవకాశం ఉంది. కానీ ఇప్పటి వరకు ఆర్గనైజర్ల మీద ఎటువంటి కంప్లైంట్ వాళ్ళు
తీసుకోలేదు, రైతులు ఇచ్చిన కంప్లైంట్ తీసుకోలేదు, సుమోటోగా పోలీసులు కూడా కేసు నమోదు చేయలేదు. అంటే దీన్ని బట్టి చూస్తే అటు ఎంఎన్సీ సీడ్స్ కంపెనీలకు సంబంధించి ఆర్గనైజర్ల నుంచి ప్రెజర్ తోనే పోలీసులు అయితే వెనుకడుగు వేస్తున్నటువంటి చర్చ జరుగుతుంది. ఇప్పటికే గత సంవత్సరం కూడా చిరుతపల్లి గ్రామానికి సంబంధించి ఒక రైతు వెంకటేశ్వరరావు సూసైడ్ చేసుకున్నాడు. ఇదే క్రమంలో అప్పుల పాలై అప్పుడు కూడా పోలీసులు తనకు కుటుంబ కలహాల నేపథ్యంలోనే అదేవిధంగా సూసైడ్ చేసుకున్నానని చెప్పి పిటిషన్ ఇవ్వాలంటూ కూడా ఒత్తిడి తెచ్చి అదేవిధంగా పిటిషన్ తీసుకొని ఆర్గనైజర్లను కంపెనీలపై ఎటువంటి చర్యలు తీసుకోలేదు. సో ఇప్పుడు కూడా అదే పరిస్థితి కూడా జరుగుతుంది. ఈ కుటుంబ సభ్యులు ఎవరైతే మధుకృష్ణ సూసైడ్ చేసుకున్నారో తన కుటుంబ సభ్యులు కూడా కుటుంబ కలహాలతోనే సూసైడ్ చేసుకున్నాడని పిటిషన్ ఇవ్వండి అంటూ కూడా ఒత్తిడి చేస్తారు. అంటే దీన్ని బట్టి చూస్తే అటు కంపెనీలను ఆర్గనైజర్లను కాపాడే ప్రయత్నం లోపల పోలీసులు ఉన్నారనేటువంటి విమర్శలు అయితే వినిపిస్తా ఉన్నాయి. సో అంటే దీన్ని కూడా తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేసినటువంటి విమర్శలు అక్కడ ఆదివాసీ రైతుల నుంచి వస్తాయి. అంటే ఇట్లా ఉంటే ఎవరిపై కూడా ఈవెన్ ఒక సూసైడ్ కు ప్రయత్నించేసిన కారణంతో కూడా ఎఫ్ఐఆర్ నమోదు చేసే అవకాశం లేదు. ఇక ఏకంగా పీడీ యాక్ట్ పెట్టడం అనేది కూడా సాధ్యం కానిస్తారు. అంటే అధికార పార్టీ నేతలు ప్రభుత్వం చెప్తున్న వర్షన్ ఒక విధంగా ఉంటే స్థానికంగా ఉన్న పోలీసుల వర్షన్ మరో విధంగా వాళ్ళ స్టెప్స్ ఉంటున్నాయి. అంటే దీన్ని బట్టి చూస్తే రైతులకు న్యాయం జరిగేటువంటి పరిస్థితులు కనిపిస్తుంది. దీంతో ప్రత్యేక ఫోకస్ కనుక ప్రభుత్వం పెడితేనే తప్ప రైతులకైతే న్యాయం జరిగేటువంటి అవకాశం ఉంది. కానీ చూడాలి దీనిపై ప్రస్తుతం మధుకృష్ణ సూసైడ్ సంఘటన విషయం మీద ఎట్లా పోలీసులు ప్రొసీడ్ అవుతారో దీనికి సంబంధించి ప్రభుత్వం కూడా ఎట్లా వేచి చూస్తుందో చూడాలి. ఎట్లా రైట్, థ్యాంక్ యూ వేణు. ఎటు పోయినవరా అంటే బండోనికి పోయినా డబ్బులు కన్నా మరి ఇచ్చిండారా అంటే ఇయ్యలేదు, ఎట్టబడతట్టే తిట్టి మరి ధర్నాలు చేసింది కదా. మరి పోయి కలెక్టర్ని అడుగుండి అని చెప్పి మాట్లాడిండు. మరి ధర్నాలు చేసినందుకు మరి కలెక్టర్ని పోయి డబ్బులు అడగాలని అట్లా తిట్టిండట్టే పడతట్టే తిట్టిండని అన్నాడు. మరి ఇచ్చిండారా ఇయ్యలేదు, అక్కడనే పోయి అడుక్కోండి అన్నాడు. మరి చాలా డల్లుగా మరి వచ్చింది ఇంటికి. ఏమైందిరా అట్లా పోతాను ఏం లేదు, నేను నా బాధ ఎవరికి చెప్పితే ఇంటాను, నాకెవరు డబ్బులు ఇస్తాను, నాకు బాకీలు ఉన్నాయి అన్నాడు. ఇక మరి ఆ మూపు నచ్చి మరి మందు తాగినట్టు